మొత్తానికి ఇద్దరు మిగిలేరా నలుగురు మిగిలేరా తెలియదు కానీ మొత్తానికి అందరూ వరుస పెడుతున్నారు. రేపు లేదా ఎల్లుండు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరగిపూడి గాంధీ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అరగిపూడి గాంధీ గారి విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటిది. ఎందుకంటే శేర్లింగంపల్లి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ. ఆయనకి ఇప్పుడు 3 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆయనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది. ఈ నేపథ్యంలో అరగిపూడి గాంధీ గారిని తక్షణం తీసుకురావాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి ఇక నా ఒత్తిడి మేరకి ఆయన కూడా ఆల్మోస్ట్ లైన్ క్లియర్ చేశారు అంటున్నారు. నిన్న ప్రకాష్ గౌడ్ది క్లియర్ అయిపోయింది. మొత్తం 8 మంది ఇప్పటికీ వెళ్ళిపోయారు. రేపు అరగిపూడి గాంధీ గారితో 9వ సంఖ్య అవుతుంది. సరే, ఇది మొత్తం వరుసగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఎమ్మెల్సీలది కొంత ఇదైపోయింది. నెక్స్ట్ ఇంకా 8 మంది ఎమ్మెల్సీలు కూడా ఇంకా లైన్లో ఉన్నారంటున్నారు. మరి మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా చూడబోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటట్టు ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో అర్థం కావట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా కొంతమంది ఇటు నుంచి అటు వెళ్తే తప్పితే అక్కడ ఎవరు ఉండేటువంటి పరిస్థితి కనపట్టలేదు. రాజకీయంగా బీఆర్ఎస్ అనేటువంటిది వారు స్వయంకృత అపరాధంతో వాడు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి శ్రీకాంత్ బైట్స్ అంటే బైట్స్ ప్లే చేయండి, బైట్ ప్లే చేయండి. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండు మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తున్నారంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద గానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గానీ ఇక్కడ ఇచ్చారా? మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి దానం నాగేంద్ర గారు మొత్తం అందరూ అంటే బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్లోనే విలీనం అయిపోతుందని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సరే శ్రీకాంత్, ఏంటి ఓవరాల్గా మొత్తానికి ఆల్మోస్ట్ రేపు కూడా జాయినింగ్స్ ఉన్నట్లుంది అరగిపూడి గాంధీ గారితో సహా. ఏంటి ఇక ఏం జరుగుతుంది సార్? బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్నారు సార్. ఎందుకంటే సుస్థిర ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టు అంటే ఒకసారి ఇక్కడ మనం స్పష్టంగా ఒకటి గమనించవచ్చు. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తామని ఒకటి క్లారిటీ ఇచ్చినప్పటికీ అయినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఎక్కడంటే వారి ఆర్థిక మూలాల్లో టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అవుతున్న వారు ఆల్మోస్ట్ అందరూ 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వారే ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయిన వారు. ఒక భద్రాచలం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మిగతా అందరూ సీనియర్ ఎమ్మెల్యేలే. దాదాపు ఇప్పటికి 8 మంది జాయిన్ అయ్యారు. ఈరోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేతో కలిపి రేపు అరకేపూడి అయితే దాదాపు కాదు. ఒక్క నిమిషం, ఆర్థిక మూలాల మీద ఒత్తిడి చేసి చేరటం అనేటువంటిది ఒక అంశం. అది ఏదైనా 2-3 ఉండుండొచ్చాము. కానీ అక్కడ బీఆర్ఎస్లో వాళ్ళకి కనీసమైనటువంటి ఆ గౌరవం. ఇప్పుడు దానం నాగేంద్ర ఏమన్నాడు, మీ దగ్గరికి వస్తే గంటలు మేము వెయిట్ చేసి ఉండాల్సిన పరిస్థితి, మమ్మల్ని శాసనసభ్యులుగా కానీ లేక ఎప్పుడన్నా పార్టీ లీడర్గా కానీ ఎప్పుడన్నా గౌరవం ఇచ్చారా అని అంటున్నారు. ఆ గౌరవం దక్కలేదనేటువంటిది ఈ రోజు కాదు, ఆ రోజు నుంచే వినిపిస్తున్నటువంటి అంశం. అది చాలా అంశాలు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి గేటు దాకా వచ్చి వెళ్ళిపోవటం, ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు గేటు దాకా వచ్చి వెళ్ళిపోవటం, చివరికి మీకు అపాయింట్మెంట్ లేదంటే వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూలు జరుగుతుంటే వీళ్ళకి బయట కూర్చునే పరిస్థితి, ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా. చాలా అంశాల విషయంలో వాళ్ళకి అసంతృప్తి ఉంటేనే కదా ఇటువంటి పరిస్థితి ఉండేది. ఇది అదుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి వాదన సార్, ఆ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు మొదలు చెప్పేది ఇదే మాట చెప్తారని చెప్పి అటు బీఆర్ఎస్ మొన్న స్వయంగా కేసీఆర్ కూడా చెప్తున్నారు. బాగా చెప్తారు, భలే ఉన్నది. అంటే మరి అప్పుడు గతంలో కేసీఆర్ గారు అప్పుడు వాళ్ళందరినీ మరి అట్లాగే ఒత్తిడి చేసి తీసుకున్నారా? వాళ్ళందరినీ అట్లాగే బెదిరించి తీసుకున్నారా? అంటే మేము ఇళ్లకి వెళ్ళి ప్రోత్సహించలేదనేది వాళ్ళ వర్షన్ సార్. అంటే ఇళ్లలోకి నువ్వు గేటు బయట ఉండి ప్రోత్సహించుంటావు, లేకపోతే హోటల్లో పిలిచి ప్రోత్సహించుంటావు. వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఇంటివే ప్రోత్సహిస్తున్నారు. ఏముంది దాంట్లో పెద్ద తేడా? అదే
2/3 మెజార్టీకి ఈ 20 అసెంబ్లీ ఎలక్షన్ లోపే దాదాపు 2/3 మెజార్టీ 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఈ హాట్ టాపిక్స్ అని నిన్న దానం నాయందర్ కూడా చెప్పారు జాయిన్ అవుతారని చెప్పి. ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి దాదాపు ఎమ్మెల్యేలు అందరూ టచ్లోకి వచ్చారు, కానీ వరుసగా జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఏంటి బీఆర్ఎస్ సరే ఇవన్నీ ఉండవులే, కానీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంకా ఏమీ నాకు తెలిసి ఇంకా 7 మంది 8 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. అంటే 15-20 మంది మనం కరెక్ట్గా ఎలక్షన్ వచ్చిన మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చెప్పాం 20 మంది వెళ్ళిపోయేటట్టు సిద్ధంగా ఉన్నారు. మరి తర్వాత ఎంతమంది వెళ్తారో తెలియదు. 20 మంది అయితే వెళ్ళిపోతారని చెప్పి మనం ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెబుతున్నాం. తర్వాత కాకపోతే మధ్యలో ఒక 6 నెలలు వీళ్ళు కొంచెం హ్యాండిల్ చేయడం కాంగ్రెస్ పార్టీ కొంచెం కుదరక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ తోటి చేసుకొని బ్రేక్ అయిపోయింది. సరే ఈ అంశం పక్కన పెడదాం. వాళ్ళు చేరేవాళ్ళు జారుతుంటారు, వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఇవన్నీ రాజకీయాల్లో 5 సంవత్సరాలు ఎవరు ప్రతిపక్షంలో ఉండి ఓపిక పట్టేటువంటి పరిస్థితి లేదు. అందుట్లో హైదరాబాద్ భాగ్యనగరం లాంటి దాంట్లో అసలు ఓపిక పట్టలేరు. ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందే డీల్స్ జరుగుతుంటాయి, వీళ్ళ కళ్ళ ముందే డబ్బులు వెళ్ళిపోతుంటాయి, వీళ్ళ కళ్ళ ముందే అన్నీ జరిగిపోతుంటాయి. వీళ్ళు ఏమన్నా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ అరణ్య రోజున ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండటం అనేది చాలా కష్టం. అది ఎవరైనా కావచ్చు, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ సిద్ధాంతాన్ని లేదా తీసుకునే సిద్ధాంతాన్ని అలవాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఆ పని చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇదేటువంటి పరిస్థితి కాదు. సరే గాంధీ గారికి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళందరూ బలవంతంగా బీఆర్ఎస్లో తీసుకున్నారనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ నుంచి బలవంతంగా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. వాళ్ళు బేసిక్గా తెలుగుదేశం పార్టీ. నువ్వు బీఆర్ఎస్లోకి ఎందుకు తీసుకున్నావు? నువ్వు బీఆర్ఎస్లో తీసుకొని మరి 2 సార్లు ఎమ్మెల్యే చేసిన నువ్వేం మంత్రి కూడా ఇచ్చింది ఏం లేదు కదా. ఇప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ఈ రూట్ని మనం చూస్తే ఏ రూట్లో కూడా నువ్వు వెళ్ళింది రాంగ్ రూటే, వీళ్ళు వెళ్తుంది రాంగ్ రూటే. నువ్వు వెళ్ళింది రైట్ రూట్ అయితే వీళ్ళు వెళ్తుంది రైట్ రూటే. ఈ రెండింటి అంటావా మొత్తం తప్పే. సిస్టమ్ ప్రకారంగా అయితే మొత్తం తప్పే. సరే దీన్ని ఎవరు రైట్ రాంగ్ అని చెప్పలేరు. సరే ఏంటి మొత్తానికి ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ నడుస్తుంది ఓవరాల్గా. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో మొత్తానికి మంతనాలు కంక్లూజ్ అయిపోయినాయి. ఎవరైతే వాళ్ళకున్న రాజ్యసభ సభ్యులు 4గురిని కూడా బీజేపీలోకి పంపిస్తారు. బీజేపీలోకి వాళ్ళందరినీ పంపిపోతున్నారు. అట్లాగే మా విషయంలో మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి అని వాళ్ళు ఏదో ఒక రాయబారం, ఒక చర్చలో జరిగాయి అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది. అసలైతే మరి కొంతమంది అయితే మరింత ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీని తీసుకొని పోయి బీజేపీలో విలీనం చేయబోతున్నారని చెప్తున్నారు. నేనైతే ఆ విషయాన్ని నేను నమ్మను, ఆ విషయాన్ని అయితే నేను అంగీకరించను, ఆ విషయాన్ని అయితే నేను ఏకీభవించను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని అనుకోను. కాకపోతే ఎంపీలని అటు పంపించవచ్చు, ఆ 4 ఎంపీలని, ఆ రాజ్యసభ సభ్యుల్ని. అవసరమైతే కొంతమంది భవిష్యత్తులో కలిసి మనం పోటీ చేద్దాము, అవసరమైతే మీరే నాయకత్వాన్ని వహించండి, మేము మీతో కలిసి ఉంటాము అంటే ఇవాళ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ బలం చాలా పెద్దది స్టేట్లో. ఎందుకంటే 8 ఎంపీ స్థానాలు వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి 0 స్థానం వచ్చింది. 0 స్థానం వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓన్లీ అహంభావమేనండి, ఏమీ లేదు. కేసీఆర్ గారి మీద ఎవరికి కోపం లేదు, కేటీఆర్ గారి మీద కోపం లేదు, హరీష్ రావు గారి మీద అసలు ఎవరికి ఏమి ఉండదు అనుకోండి. ఆయన ఎప్పుడు అందరు మనుషులాగానే ఉండరు. వీళ్ళిద్దరూ ఎందుకు ఆ అహంభావాన్ని ప్రదర్శించారో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ఒక భావంతో వ్యవహరించడంతో వీళ్ళిద్దరి వలనే అందుట్లో పర్టికులర్గా కేటీఆర్ గారు వ్యవహరించిన విధానంతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పాపం ఎంతో నిర్మాణంతో కూడినటువంటి పార్టీ ఈరోజు కకావికలం అయిపోతున్న కారణం ఓన్లీ ఆయనే కారణం, ఇంకెవరు కారణం కాదు. అది మనం అప్పటి నుంచి చెబుతున్నాం, ఇప్పుడు చెబుతున్నాం. సరే పని చేసాడంటే చేశాడు, పని చేసినంత మాత్రాన్ని కుదరదు. పని చేయడంతో పాటు మీ యొక్క యాటిట్యూడ్ బాగుండాలనేటువంటిది అందరూ కోరుకున్నారు. ఏంటి శ్రీకాంత్ ఏమంటున్నారు మరి మొత్తానికి కాంగ్రెస్ ఇంటర్నల్, బీఆర్ఎస్ ఇంటర్నల్ సమాచారం ఏంటి? సార్ ఇది బీఆర్ఎస్ అయితే ఇప్పుడు బీజేపీ తోటి పొత్తులోకి ఇప్పుడు బీజేపీ అవసరం ఉంది సార్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే సార్ గతంలో ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తానని కానీ బీజేపీ అఫీషియల్గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ తోటి వచ్చే నష్టమేం లేదు బీజేపీకి. ఎందుకంటే ఏ బిల్ పాస్ చేయాలన్నా బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. కాబట్టి టెక్నికల్గా జైన్ కాకపోయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఎలాగూ బీజేపీ సపోర్ట్గానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సపోర్ట్ తోటి రాష్ట్రంలో సస్టైన్ కావడానికి కొన్ని ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం చాలా వ్యూహాత్మక అనుసరిస్తుందని చెప్పొచ్చు కదా. ఎందుకంటే బీజేపీ ఇక్కడ జైన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని
బీజేపీ వైపు జాయిన్ చేసుకోవచ్చు సార్, కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. కానీ ఇక్కడ జాయిన్ అయితే రాజీనామా చేసి రావాలని చెప్పి ఒక వ్యూహం అనుసరిస్తున్నారు. ఇంతో వీళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ వైపు చూడడానికి బీజేపీ మొత్తానికి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత మరో రకమైన ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా డౌన్ఫాల్ అయిన తర్వాత బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ అల్టిమేట్గా బీజేపీ వైపు సహాయం కోరే పరిస్థితి, మీరే లీడ్ చేయండి అనే పరిస్థితి, ఇందాక మీరు చెప్పినట్టు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరినా వచ్చే ఇబ్బంది ఏం లేదు సార్. వారు మెజారిటీ బీజేపీ అయితే చేర్చుకోవడానికి అంగీకరించకపోవచ్చు, టెక్నికల్గా ఇబ్బంది, ఎందుకంటే ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది ఒకటి ఇది వస్తున్న నేపథ్యంలో బీజేపీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీరు మద్దతు తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి. ఇటు కాంగ్రెస్లో కూడా సార్ ఇది ఎంపీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కురియన్ కమిటీ వచ్చింది, కురియన్ కమిటీ దీనికి సంబంధించి ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఆ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎందుకు వ్యతిరేకత వచ్చింది, 8 స్థానాలకు ఎందుకు పడిపోయింది, ఆ రిపోర్ట్స్ ప్రకారం 14 స్థానాలు వస్తున్నాయని అనుకున్నప్పటికీ బీజేపీ 8 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 ఎంపీలు ఎలా గెలుచుకోవాలి అనేది సరే, ఓకే, రైట్ శ్రీకాంత్.